బిగ్ బాస్ కంటే ముందు ఎట్లా ఉంది లైఫ్, బిగ్ బాస్ తర్వాత ఎట్లా ఉంది, బిగ్ బాస్ ఏం చేంజ్ తీసుకొచ్చింది రాములు? బిగ్ బాస్ అనేది అన్న మనిషి అంటే లైక్ ఎలా బతకాలి అంటే విలువలు వాల్యూస్. యాజ్ ఎ క్యారెక్టర్గా ఇండివిజువల్గా ఏం నేర్చుకున్నావు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? నీ లైఫ్ ఎట్లా ఉంది పబ్లిక్లో, బిగ్ బాస్ ముందు వరకు ఎట్లా ఉంది? నువ్వేమనుకుంటున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎవ్వడు రాడు. ఏడుస్తున్నావు, చిన్న పిల్లలకి ఏడుస్తున్నావు, నేను పోతా అని చెప్పి. అంటే ఎందుకు అంత ఎమోషనల్? బట్ నాకు అసలు ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటో అర్థం కాలేదు. నాకు కంప్లీట్ ట్రోమాలో ఉన్నా. ఒక సాంగ్తోనే ప్రభాస్ ఇంటి పక్కన విల్లా తీసుకొని ప్రచారం జరిగింది మీద బిగ్ బాస్కి పోయి వచ్చినావు అంటే ఇంకెన్ని సంపాదించు. నేను చాలా వరకు బాధపడ్డది ఈ విషయంలోనే, చాలా బాధపడ్డా. తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటాన్నావు, తిప్పుకుంటాన్నావు నన్నే నీ వెనక తిప్పేసుకుంటాన్నావు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి పెద్దగా చదువుకోకపోయినా ఒక లక్ష్యం పెట్టుకుని బయటకు వచ్చిండు. ఏదైనా సరే నేను సాధించాలి, ఇది ఒకటి, నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలని చెప్పి బయటకు వచ్చిండు. అనుకున్నట్టుగానే పాటలు రాసిండు, చాలా వరకు తిరగరాని చోట్ల తిరిగిండు, రకరకాలుగా ప్రయత్నాలు చేసిండు. కానీ ఒక్క సాంగ్ లైఫ్ మొత్తాన్ని తిరగరాసింది, ఎక్కడికో తీసుకెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ యూట్యూబే డైరెక్ట్గా అనౌన్స్ చేసిన మాట, ఇది ఆల్ టైమ్ ట్రెండింగ్ సాంగ్ యూట్యూబ్లో. ఇప్పుడు నాకు తెలిసి టాప్ 5లో ఒక సాంగ్గా ఉండిపోయింది ఈ సాంగ్. సో మీరు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, తమిళ కూడా ఫోటో చూసే ఉంటారు. రాము ఉన్నాడు నాతో పాటుగా. సో నాకు తెలిసి బిగ్ బాస్ ఫేమ్ అనే దానికంటే కూడా ఈజ్ ఫోక్ ఇండస్ట్రీ ఫేమ్. ఆ తర్వాతనే బిగ్ బాస్ ఆయన్ని తీసుకుంది. సో బిగ్ బాస్ కంటే ముందు చాలా వరకు సాంగ్స్ వచ్చినాయి, చాలా వరకు హిట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. సో బిగ్ బాస్ తర్వాత నాకు తెలిసి మీడియాలో ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. సో లెట్ మీ ఫస్ట్ వెల్కమ్ రాము. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అన్న. రాము, నాకు టైం ఏమంటే ఇంత టైం తీసుకున్నావు నువ్వు బిగ్ బాస్ తర్వాత నుంచి కలుద్దాం అంటే ఏంది, ఏం ప్లాన్ చేస్తున్నావు? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఎక్కడ కనిపించట్లేదు. నాకు తెలిసి ఒక సాంగ్ ఏదో వచ్చినట్టుంది, డీజే పిల్ల, రైట్? అవునన్న. సో ఒక్క సాంగ్ కోసం ఇంత గ్యాప్ తీసుకున్నావా? ఇంకో సీజన్ స్టార్ట్ అవుతుంది. లేదు, సిత్తమే భావాన్ని కూడా ఒక సాంగ్ చేశాను. ఓహో, తర్వాత ఇంకొక బొంగరాల సంత అని ఒక సాంగ్ చేశాను. ఈ 3 పాటలు చేశా బిగ్ బాస్ తర్వాత. ఓకే. బిగ్ బాస్ నుంచి వచ్చి ఒక 6 months పైన అవుతుంది. ఓకే రాము, అన్న. బిగ్ బాస్ ముందు మనం సేమ్, నాకు తెలిసి బిగ్ బాస్ నువ్వు వెళ్ళే ముందు 1 month ముందు మనం కలిసాము, ఇంటర్వ్యూ చేసుకున్నా. అవునన్న. మళ్ళీ తర్వాత నెక్స్ట్ సీజన్ స్టార్ట్ కాబోతుంది, మళ్ళీ వచ్చినావు. బిగ్ బాస్ కంటే ముందు ఎట్లా ఉంది లైఫ్, బిగ్ బాస్ తర్వాత ఎట్లా ఉంది, బిగ్ బాస్ ఏం చేంజ్ తీసుకొచ్చింది రాములో? బిగ్ బాస్ అనేది అన్న మనిషి అంటే లైక్ ఎలా బతకాలి అంటే విలువలు వాల్యూస్. ఫ్యామిలీతో మనం దగ్గర ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు. అవును. సరే, ఇప్పుడు నార్మల్గా నేను ఫ్యామిలీని వదిలేసి నేను నా వర్క్ చూసుకుంటున్నా, అన్నీ చూసుకున్నా కూడా కాంటాక్ట్లో లేకపోతే మాత్రం ఇది పని చేయదన్న ఇంకెవరికి కూడా. అది అనుకుంటాం కానీ మా పెద్ద తలకాయ నొప్పులు రా బాబు వీళ్ళతోటి, అదిరా బాబు ఇదిరా బాబు మస్తు అనుకుంటాం కానీ నిజానికి వాళ్ళతో ఒక వారం రోజులు కరెక్ట్ మాట్లాడకపోతే, కాంటాక్ట్లో లేకపోతే ఫ్యామిలీతో జెన్యున్గా చాలా అంటే బయట ఎంతమంది సమాజంలో ఎలా ఉన్నారు ఏంటో నాకు తెలియదు కానీ మరి నాకేందో నేను ట్రోమాలోకి వెళ్ళిపోయినా డైరెక్ట్. అంటే నాకు మా ఫ్యామిలీ అంత చేసింది, నన్ను అట్లా చూసుకుంది. సో దానివల్ల నాకు మా ఫ్యామిలీ అంటే నాకు పిచ్చి ఇంక అంతే. కాదు, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళే టైంలో కూడా నేను అడిగినప్పుడు బిగ్ బాస్ పోతున్నావు అంటే తెలియదన్నా అన్నావు. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడే మన దగ్గర ఫోన్స్ ఉండవు, మనకు టైం తెలియదు, ఎప్పుడు తింటామో తెలియదు, ఎలా ఉంటామో తెలియదు. ఒక హెక్టిక్ లైఫ్. ఆల్రెడీ నువ్వు సీజన్ చూసే ఉంటావు కొన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఫిక్స్ అయి ఉంటావు కదా, నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను. ఒక ఏ రకంగా అయితే ఒక టార్గెట్ పెట్టుకొని అన్న ఒక లక్ష్యాన్ని కొట్టాలనుకున్నా, ఆ టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నా అని చెప్పి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డావు. బిగ్ బాస్కి పోయినప్పుడు కూడా ఆ స్ట్రగుల్స్ ముందుగా నువ్వు ఫిక్స్ అయిపోలేదా మైండ్లో? మీకు చెప్పాను కదా, లేదన్నా తెలీదన్నా పోతున్నా లేదా అనేది మీకు చెప్పానా. సేమ్ అదే సిచ్యువేషన్ నేను వెళ్ళే వరకు కూడా నాకు అంటే లైక్ వెళ్ళే ఒక వారం రోజుల ముందు కూడా నాకు తెలియదు వెళ్తానా లేదా, కన్ఫర్మేషన్ లేదు నాకే. బట్ కాల్ వచ్చింది బిగ్ బాస్ నుంచి, నువ్వు అన్నీ రెడీ చేసుకో, నువ్వు ఈసారి సీజన్ 9కి వస్తున్నావు. తర్వాత నేను దుబాయ్కి వెళ్ళి గమా అవార్డ్కి దుబాయ్ కోసం దుబాయ్కి వెళ్ళా. మీరే ఆ రోజు లైవ్లో పార్టిసిపేట్ చేసిన. ఎస్. దాని నెక్స్ట్ వారం వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా నేను దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కన్ఫర్మ్, ఇంకా నువ్వు వచ్చేస్తున్నావు రాము, నువ్వు ఉన్నావు బిగ్ బాస్ సీజన్ 9లో. అంటే
వాళ్ళు ఎవరికి ఇన్ఫార్మ్ చేయొద్దు అని చెప్పి చెప్తారు యాక్చువల్లీ. అవును. ఎవరు కంటెస్టెంట్స్ అసలు ఏంటి అనేది కూడా చాలా సీక్రెట్గా ఉంచుతారు. అవును. సో దాని వైజ్గా నేను కూడా నా ఎక్కడ మాట రివీల్ ప్రకారం చేయలేదు, రివీల్ సీక్రెట్గా చేయలేదు. పోయినావు. స్టిల్ అప్పుడు కూడా తెలుసు మీకు కానీ ప్రిపేర్ చెప్పేటప్పుడు. అయి ఉంటావు కదా, బిగ్ బాస్ పోతున్నాం అంటే ఎన్ని రకాల ప్రిపేర్ కావాలి, ప్రిపేర్ అయి ఉంటావు కదా. యాక్చువల్లీ నేను ఫిక్స్ అయింది ఏంటంటే నాకు అసలు ఏం తెలియదు. నాకు తెలియదు బిగ్ బాస్ గురించి. ఎప్పుడు చూడలే పోయిన సీజన్స్ ఎప్పుడు? మా అమ్మకి తెలుసు. మా అమ్మ పల్లవి ప్రశాంత్ 7th సీజన్ ఉండే కదా, అవును. ఆ టైంలో చూస్తున్నప్పుడు అసలు ఏంది బిగ్ బాస్, ఎందుకు ఇంత అడిక్ట్ అయింది మా మమ్మీ, ఉమ్. ఎందుకు చూస్తుందా అని చెప్పి చూస్తుండే. ఉమ్. కేవలం మా అమ్మ కోసమే వెళ్ళాను నేను, ఉమ్. కేవలం మా అమ్మ కోసం. ఉమ్. మా అమ్మ ఏమన్నది, సరే పోయిరారా, మేము కూడా చెప్పుకుంటాం బయట బిగ్ బాస్కి వెళ్ళిండు మా కొడుకు అది ఇది అని చెప్పేసి మా అమ్మ చెప్పింది. కట్ చేస్తే మా ప్రొడ్యూసర్ గారు బాగా, మా రాను బొమ్మాయికి రాను మళ్ళీ అవును. ప్రొడ్యూసర్, అవును. ఆయన బాగా పుష్ చేసిండు. ఉమ్. నాకేంటంటే నా లైఫ్ స్టైల్ ఏంది అని అంటే, నా స్ట్రగుల్లో భాగంగా నాకు బయట తిరగడం బాగా అలవాటైపోయింది. ఉమ్. సో సరే చూద్దాం అది కూడా ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. అసలు చాలామంది అంటారు బిగ్ బాస్, అసలు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు, అసలు ఏంటి అసలు నిజానికి. వెళ్దాం, మనకి చేతనైన రోజులు పోరాడదాం, చేతనైనంత వరకు మనం దాన్ని ఎక్స్పీరియన్స్ అవుదాం, తర్వాత సిచ్యువేషన్ చూస్తాను నేను అనే విధంగానే నేను మైండ్లో పెట్టుకొని ఏదైతే అదైతే అని చెప్పేసి నేను ఫిక్స్ అయి వెళ్ళిపోయా. ఉమ్. అండ్ నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా 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 ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న. ఉమ్. అంటే చాలా కష్టం. ఒక ఒక మనిషి లిమిటెడ్ ఫుడ్, లిమిటెడ్ నిద్ర, ఒక 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 అండర్లో ఉండడం, ఒక హ్యాండర్లో ఉండడం. అంటే మనిషి నువ్వు కానీ రిమోట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎస్, మేమేం చేయాలన్నా కూడా ప్రతిదీ పర్మిషన్ కావాలి. ఈవెన్ మా అమ్మ నాన్న ఫోటో కావాలన్నా కూడా నేను ఏదో ఒకటి చేసి గెలవాలి అందులో. అవును. ఏది అంత ఈజీగా రాదు. అవును. సో ఈవెన్ చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు, ఈవెన్ ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మాటలో మాట. ఉమ్. చాలామంది బయట ఏమనుకుంటారంటే, రాను బొంబాయి రాను వాడికి ఏదో జస్ట్ లైక్లో వాడు హిట్ కొట్టేసిండు, అట్లా వచ్చేసింది వాడికి, ఏదో పాడిండు ఏదో వచ్చేసింది అని అనుకుంటారు. కానీ నాకు ఓన్లీ మా మమ్మీ డాడీ ఫోటో సంపాదించడానికి నేను ఎన్ని నానా కష్టాలు పడ్డా అందులో. ఉమ్. ఈరోజు ఇన్ని ఛానల్స్, ఇన్ని టీవీ ఛానల్స్, ఇన్ని ఇన్ని నన్ను ఇన్వైట్ చేస్తున్నారు అంటే అవును. అంత ఈజీ కాదు. నా దగ్గర మ్యాటర్ లేకపోతే అంత పెద్ద హిట్ కొట్టలేను, అంతమంది ప్రపంచానికి నేను తెలియను, అంత సో ఈజీ కాదు. బిగ్ బాస్ వెళ్ళక ముందు వరకు రాము రాథోడ్ అంటే నేను ఐ మీన్ ఫైనాన్షియల్గా ఇంకోదో కాదు, యాజ్ ఎ క్యారెక్టర్గా ఇండివిజువల్గా ఏం నేర్చుకున్నావు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? నీ లైఫ్ ఎట్లా ఉంది పబ్లిక్లో, బిగ్ బాస్ ముందు వరకు ఎట్లా ఉంది? నా బిగ్ బాస్కి వెళ్ళి నేను ఏం నేర్చుకున్నాను అంటే, ఎవ్వరేమని అనుకోని ఉమ్. నువ్వేమనుకుంటున్నావు అది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎవ్వడు రాడు మన దగ్గరికి. సింగిల్గా ఫైట్ చేయాలి. ఎస్, ఎందుకంటే అవతలోడు నేను మంచి చేస్తే ఎంకరేజ్ చేస్తుంటాడు, అదే కొన్ని రోజుల తర్వాత చిన్నది ఏదైనా మిస్టేక్ వస్తే దాన్ని డైరెక్ట్ ఇలా లేపుతాడు. అంటే చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది మోస్ట్లీ. బట్ దాన్ని ఏమంటారు, డైజెషన్ చేసుకోలేరు, దాన్ని ఏమంటారు, జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఫర్ సపోజ్ నన్ను ప్రేమించే ఆడియన్స్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎందుకు వచ్చేసినావు అన్న, నేను చాలా డిసప్పాయింట్ అయినాం, చాలా క్వశ్చన్స్ వచ్చినాయి, చాలా చాలా నానా రకాల క్వశ్చన్స్ వచ్చినాయి. నేను జెన్యున్గానే చెప్పిన, నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం, నాకు అసలు రాత్రులలో నాకు కలుస్తుండే మా అమ్మ నన్ను పిలుస్తున్నట్టు, నిద్ర రాకపోతుండే ఓపెన్లీ, ఇది నాకు అసలు నిద్ర రాకపోతుండే అన్న. మా అమ్మ నన్ను పిలుస్తున్నట్టు సౌండ్స్ వస్తుండే, నాకు అసలు నిద్ర రాకపోతుండే. ఇప్పుడు తనుజ్ అక్క కావచ్చు, ఇమానుల్ అన్న కావచ్చు, భరణి అన్న కావచ్చు, రీతు కావచ్చు, వీళ్ళందరూ నా చుట్టుపక్కల ఉంటుండే. నేను మధ్య మధ్యలో లేచి కూర్చుంటున్నప్పుడు వీళ్ళందరూ అసలు ఏంద్రా ఏమవుతుందిరా నీకు అని చెప్పి వాళ్ళు బాధపడుతుండే. అసలు అంటే ఆఫ్ స్క్రీన్ అసలు కొన్ని చూపియరు. సో అట్లా నాకు కొంచెం మెంటలీ కొంచెం నాకు డిస్టర్బ్ అయిపోయినా బాగా. సో దానివల్ల నేను బయటకు వచ్చేసిన. నాకు తెలుసు బయట నాకు ఓటేసి గెలిపిస్తున్న ఆడియన్స్, నేను బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీక్ వరకు ఉన్నట్టున్నావు కదా. ఎస్, నేను కూడా షాక్ అయినా ఆ రోజు. అంటే నేను నా ఫ్రెండ్ సోహెల్, హీ బిలాంగ్స్ టు మా ఏరియాకి సంబంధించిన వ్యక్తి, ఆయన వెళ్ళినప్పుడు ఒకసారి చూసిన సీజన్లో, అప్పుడప్పుడు చూసేది అది కూడా. వెళ్ళిన తర్వాత బిఫోర్ ఎందుకంటే మనకున్న పరిచయము, నేను చూస్తున్నాను, రెగ్యులర్గా చూస్తున్నాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తుండే వాళ్ళు. ఇప్పుడు సడన్గా డైలీ ఆఫీస్ ఫినిష్ చేసుకుని ఇంటికి పోయిన తర్వాత టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకోవడమో లేకుంటే ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటే సడన్గా మా ఆవిడ వచ్చి రాము బయటకు వచ్చేసినాడు. వాళ్ళు ఎలిమినేషన్ కూడా కాదు ఆ రోజు, రాము బయటకు వెళ్ళిపోతా అంటున్నాడు, రాము బయటకు వచ్చి సడన్గా అప్పుడు చూసిన టీవీ చూస్తే ఏడుస్తున్నాడు, చిన్న పిల్లలకి ఏడుస్తున్నావు, నేను పోతా అని చెప్పి. అంటే ఎందుకు అంత ఎమోషనల్? మహా అయితే నీకు అంతగానం ప్రేమించి మల్టిపుల్ టైమ్స్లో వచ్చినావు, ఏమని నువ్వు కరెక్ట్గా ఆడతలేవు, నీకు గేమ్ తెలియలేదని రకరకాల నామినేట్ చేసిరు నిన్ను.
చాలాసార్లు నామినేషన్‌లోకి వచ్చినావు. ఇంకో వీకో, 2 వీక్‌లో ఉంటే నీ సత్తా ఏంటో తెలిసేది కదా! ఆ ఓపిక పట్టలేకపోయినావా అనిపించిందా బయటకొచ్చినాక? అరే! ఒక 1 వీక్ ఉంటే బాగుండు ఇంకా అనిపించిందా? అంటే నాకు ఆ సిట్యుయేషన్‌లో నాకు చాలా వచ్చినాయన్న మైండ్‌లో. హ్మ్. చాలా రకాలైన అంటే లైక్ నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొంచెం డిస్టర్బెన్స్. హ్మ్. అంటే నా చిన్నప్పటి నుంచి నా 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 నేను పెరిగిన ఆ సర్కిల్ ఏదైతే ఉందో, హ్మ్. ఇంట్లో మా వాళ్ళు గొడవ జరిగితే కూడా నేను అసలు అక్కడ చుట్టుపక్కల ఉండను. హ్మ్. మా ఇంట్లో మా మమ్మీ, డ్యాడీ కూడా ఫైట్ చేసుకున్నా, మా ఇంట్లో ఎవరు ఫైట్ చేసుకున్నా నేను అసలు ఆ చుట్టుపక్కలనే ఉండను. హ్మ్. నాకు పెద్ద చిరాకు అనిపిస్తది గొడవ. గొడవ అంటేనే పెద్ద చిరాకు నాకు. సో, పొద్దున్న లేస్తే ఒకటే పంచాయతీలు, అనవసరమైనవి అది గూడా. చిన్న అవసరమైనవి గూడా చిన్న గాదు. వాటి కోసం. చిన్న చిన్నవి. హ్మ్. సో, నాకెందుకో సిల్లీ అనిపిచ్చింది అదంతా. హ్మ్. సరే, ఓకే. బావుంది. సరే, నేనొక్కడినే గాదు. నాలాగా కంటెస్టెంట్స్ చాలా మందున్నారిక్కడ. అవును. వాళ్ళు గూడా పాపం నా లెక్క మనుషులే. హ్మ్. బట్ వాళ్ళకి ఓపిక ఉన్న వాళ్ళకి ఓపిక ఉన్నదా అసలేం నాకు తెలీదు గానీ, నాకు ఆ టైంలో అనిపిచ్చిందన్న. ఏదైతే అయితుందో నేను వెళ్ళిపోతా బయటికంతే ఇంక. హ్మ్. చూద్దాం తర్వాత. చాలా మంది మోటివేట్ చేశారు నిన్నెవరు? సంజన గారు మోటివేట్ చేసిర్రు. తనుజ గారొచ్చి మీకు ఆళ్ళు వద్దురా తమ్ముడు అని చెప్పి చాలా వరకు చెప్పిర్రు. ఇంతమంది మోటివేట్ చేసినా ఈవెన్ నాగ్ సార్ గూడా పాపం అవును. చాలా ట్రై జేశాడు. అవును. బట్ అసలు అహా! నేను అంటే వేరే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేకుంటుండేనా. హ్మ్. నాకు నేను చాలా సెల్ఫ్ మోటివేటెడ్ నేను. హ్మ్. నేనేదైనా జేయాలి, ఏదైనా అనుకోవాలంటే నేను దాన్ని ఇది జేసుకోగలుగుతా. అవును. బట్ నాకసలు ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? అసలు ఏంటో అర్థం కాలే నాకు. హ్మ్. కంప్లీట్ ట్రోమాలో ఉన్నా నేను. హ్మ్. ఫిక్స్ అయిపోయా. హ్మ్. లేదు ఎళ్ళిపోవాలింకా. చాలా మంది బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళు గాని, లేకపోతే బయటున్న వాళ్ళు గాని, అఫ్‌కోర్స్ 'బిగ్ బాస్' నడుస్తున్న టైంలో గూడా అక్కడ జరిగే కొన్ని కొన్ని విషయాల పట్ల నేను గూడా చాలా వరకు డిబేట్ జేసిన. చాలామంది గెస్ట్‌లొచ్చేవాళ్ళు. 'బిగ్ బాస్‌ని' బ్యాన్ చేయాలని చెప్పి బయట కొన్ని కంప్లెయింట్స్ వచ్చినాయి. నువ్వు లోపల నీకేం తెలీదు. ఆహాహా! ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను గూడా చూసిన. ఇదంతా స్క్రిప్టెడ్ అంటుంటారు గదా! నిజమేనా? స్క్రిప్టెడేనా 'బిగ్ బాస్' అనేది? అహా! లేదన్న. ఏది స్క్రిప్టెడ్ స్క్రిప్ట్ గాదది. లేదా? స్క్రిప్టెడ్ గాదు. ఆ! నిజానికి ఒక మనిషి లైఫ్ అసలు వాడు ఎట్లా సర్వైవ్ అయితాడు అక్కడ. హ్మ్. హ్మ్. అదే నేను అవ్వలేకపోయినా. హ్మ్. కానీ అక్కడ న్యాచురాలిటీని జూపియాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 'రాము' ఉన్నాడనుకో. నేను 'రాము'లో న్యాచురాలిటీ చూసిన. ఎక్కడికి పోయినా ఒక చిల్ బాయ్ లాగా కామెడీ చేయడం, లేకపోతే నీ బిహేవియర్ తెలుసు కాబట్టి మనకు ఐడియా ఉంది. కాబట్టి లోపల అట్లే కనిపించినావు. 'బిగ్ బాస్' అనే ఉద్దేశ్యం న్యాచురాలిటీ చూపియడం. కానీ అక్కడ చిన్న చిన్న వాటికి ఏడవడాలు, నాన్నని గుర్తు చేసుకొని ఏడవడాలు అంటే ఆఫ్‌కోర్స్ ఎమోషన్స్ ఉంటాయి. ఏడవడాలు అది న్యాచురల్‌గా అనిపియదు ఎందుకో. ఆర్టిఫిషియల్‌గా వాళ్ళు ఉండే తీరు గాని, వాళ్ళు రెగ్యులర్‌గా ఉండేటువంటి లైఫ్స్ గాని ఎందుకంటే ఇప్పుడు 'బిగ్ బాస్'కి పోయొచ్చిన తర్వాత అటు కామన్‌గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను అబ్జర్వ్ చేసిన వరకి యూట్యూబ్ ఛానెల్ పెడతారు. హ్మ్. ఫస్ట్ వాళ్ళు చేసే పని 'బిగ్ బాస్'కి వచ్చినాక ఎక్కువ మంది చేసే పని యూట్యూబ్ ఛానెల్ పెట్టడం, హ్మ్. హోమ్ టూర్స్ చేయడం, వాళ్ళు ఒక స్పెషల్‌గా డిజిటల్‌లో ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసుకోవడం చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు ఉండే లైఫ్‌కి 'బిగ్ బాస్' లైఫ్‌కి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ న్యాచురల్‌గా ఏం కనిపించట్లేదు. అంటే నన్నడిగితే నేను లైక్ మోస్ట్‌లీ అంటే అందరూ ఇప్పుడు ఒక వారం రోజులు, ఓ 2 వారాలు నార్మల్‌గా ఏదైనా చేయాలనుకుంటే నటిస్తారు. చేయొచ్చు. హ్మ్. మీరు 3 నెలల అది 3 నెలలు మొత్తం సీజన్ మొత్తం. హ్మ్. ఆ 3 నెలలు వాళ్ళు అలాగే ఉండాలంటే కష్టం. హ్మ్. అవ్వలేరు. ఓకే. సర్వైవ్ అవ్వలేరు అట్లా. ఓకే. ఏమున్నది జెన్యూన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటది. అంటే ఒక సెలబ్రిటీ అసలు నిజంగా ఎట్లుంటాడు? హ్మ్. ఆఫ్ స్క్రీన్. అవును. ఆన్ స్క్రీన్ అయితే నార్మల్‌గా అందరూ చూస్తారు. అవును. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు? అది చూపియడానికి వన్ ఆఫ్ ది షో అది. హ్మ్. సో, నాకు తెలిసినంత నాకు తెలిసినంత వరకైతే 100% జెన్యూన్ అన్న. నువ్వు పోయిన సీజన్‌లో నీకెవ్వరు జెన్యూన్ అనిపించింది? అంటే బయట ఎట్లుంటారో ఇక్కడ అట్లనే ఉన్నాడు. చాలా జెన్యూన్. ఈయనకు గేమ్‌లు, ఈ కథలని తెలవది అన్నట్టు ఎవరికి అనిపించింది? అన్న జెన్యూన్ విషయానికొస్తే మనకి అందులో చాలా వరకి సిట్యుయేషన్ హ్మ్. సిట్యుయేషన్స్. ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు మోల్డయితారు. హ్మ్. ఈవెన్ నేను గూడా. అవును. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు అవసరం ఉంది. నాకు ఒకరు సపోర్ట్ గావాలి. ఈ గేమ్‌లో ఒకరు సపోర్ట్ గావాలి. నేను ఆయనతోటి ఆహ్, సండే వచ్చిందంటే మాకు నామినేషన్స్ జరుగుతాయి. హ్మ్. తప్పని పరిస్థితిలో నేనొకరిని నామినేట్ జేయాలి. హ్మ్. ఏదన్నా చిన్న రీజన్ అయినా గావచ్చు. చేయాల్సిందే తప్పదు. లేదంటే నేను సెల్ఫ్ నామినేట్ జేసుకోవాలి. అవును. సో, నేను ఆయన ఆ వీక్‌లో ఏం తప్పు చేశాడో నేను అది గుర్తు తెచ్చుకొని, హ్మ్. నువ్వు పలానా రోజు, పలానా టైంలో మీరిది చేశారు. ఇది కరెక్ట్ కాదు. హ్మ్. అని నేను ఆయనతోటి గొడవ పడతా. సమ్ సో అండ్ సో. అవును. ఎక్స్ పర్సన్‌తో కానీ వాళ్ళే ఓ సిట్యుయేషన్ వచ్చినప్పుడు హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. హెల్ప్‌ఫుల్ కాదు. ఇగ అది కంప్లీట్ చేంజ్ అయిపోతది. హ్మ్. గేమే చేంజ్. హ్మ్. అప్పుడు అదంతా చూస్తా కదా! హ్మ్. నాకు అమ్మా! ఏంది కానీ పాపం జెన్యూన్‌గా చెప్పాలంటేనా నాకు 'బిగ్ బాస్‌లో' పర్ఫెక్ట్ సపోర్టెడ్‌గా ఉండి అంటే లైక్
పాపం వాడికి సపోర్ట్ చేద్దామని దానిలో నాకు జెన్యూన్గా నన్ను ప్రేమించిన వ్యక్తి ఒకే ఒక్కరు భరణి అన్న. నాతో పాటు ఎప్పుడైనా రే తమ్ముడు ఎందుకురా నేనున్నా కదా అంటాడు. అంటే అంత సపోర్టివ్గా ఏదన్నా కానీ నేనున్నారా నీకు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఇప్పుడు నేనేం పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినని కాదు. నా కష్టంతో నా సొంత శ్రమతో నేను బిగ్ బాస్ వరకు వెళ్ళగలిగిన, అంత పెద్ద సెలబ్రిటీల మధ్యలో తిరగగలిగిన. పాపం వాడిని ఎవ్వరు కూడా తక్కువగా చూడొద్దు. ఈవెన్ నీకు అనిపించింది ఎప్పుడన్నా ఆ డిస్క్రిమినేషన్ తక్కువ చూసారు అనిపించింది? లేదన్న, లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరు ఈక్వల్ అయిపోయారు 100. అంటే నాకే అనిపించేది అరే నేను ఒక ఊరు నుంచి వచ్చిన కదా, నాకే అనిపించింది అట్లా. వీళ్ళు పెద్దోళ్ళు, ఆ ఫీలింగ్ నాకే ఉంటుండే. ఏదైనా మాట్లాడాలంటే కూడా భయం అవుతుండే. అసలు 2 వీక్స్ వరకు నేను ఎవరిని కూడా నామినేట్ చేయలేదు. ఇన్ ది సెన్స్ పర్ఫెక్ట్ మాట్లాడలేకపోయినా భయం అవుతుండే. ఏమైనా అందాము ఏమైనా చెప్దామంటే కొంచెం భయము కట్ చేసే ఒక మూమాటం ఉంటుండే. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత నాకు కూడా అనిపించింది కరెక్ట్ కదా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా, వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. నేనేం తక్కువ కాదు. నాకు బయట సపోర్ట్ దొరుకుతుంది, ఓట్స్ వస్తున్నాయి, అంతా బాగుంది. అండ్ నేను ఇలా కామ్గా ఉంటే కరెక్ట్ కాదు, ఫైట్ చేయాలి, నా కోసం నేను ఫైట్ చేయాలి అని చెప్పి నాకు కరెక్ట్ కాదు అనిపించిన టైంలో నేను రేజ్ అయిన తర్వాత అందరూ షాక్ అయిపోయారు. వీడేనా అనే అట్లా చూసి సీరియస్ కూడా బిగ్ బాస్ లో నేను ఎప్పుడు చూడలేదు సీరియస్నెస్ ని. అదే అంటే లైక్ భరణి అన్న కావచ్చు, సుమన్ అన్న కావచ్చు, ఇమానుయల్ అన్న కావచ్చు, వాళ్ళందరూ నేను నామినేషన్ అయిపోయిన తర్వాత నామినేషన్ ప్రక్రియ ముగిసిందని చెప్పి బిగ్ బాస్ అన్న తర్వాత వాళ్ళు వస్తారు నా దగ్గరికి. ఏంద్రా నువ్వు, ఏంట్రా ఫైర్ ఏంట్రా, ఏదిరా ఇది 2 వారాల నుంచి ఏం చేస్తున్నారా నువ్వు అని చెప్పి నన్ను వాళ్ళు చెప్తుండే. అంటే వాళ్ళు కాకపోతే పాపం ఓపెన్గా చెప్పాలంటే ఎవరైతే నాకు చెప్తుండేనో కొన్ని సందర్భాల్లో నేను వాళ్ళ కోసం నేను డౌన్ అవుతుండే. వాళ్ళు చూసుకుంటారులే, ఇది నేను మాట్లాడేది కరెక్ట్ కాదేమో, రాంగ్ వేనేమో. అంటే నాకు బిగ్ బాస్ గురించి తెలియదు కదా, అసలు గేమ్ ఏంటి అనేది తెలీదు. సో నేను ఏంటంటే నాకు సరే వాళ్ళని చూసి ఓకే ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా మాట్లాడాలా, దీని గురించి మాట్లాడాలా. ఈరోజు నువ్వు టీం లీడర్ని అడగకుండా నువ్వు షుగర్ తీసుకున్నావు అంటే తప్పే, అది రాంగ్. నువ్వు స్కూల్కి వెళ్ళి పిల్లలు నేర్చుకున్నావు అది రైట్. నీ ఫేవరెట్ ఎవరు? నీ ఫేవరెట్ అంటే ఒకరి పేరు చెప్పాలి, దీనిలో డిప్లొమాటిక్గా చెప్పకుండా. నీ సీజన్లో నీ ఫేవరెట్ ఎవరు? నా సీజన్లో నా ఫేవరెట్ ఎవరు ఉన్నారు సీజన్లో? అది జెన్యూన్ నీ ఇష్టం, జెన్యూనే కానీ ఏమన్నా నువ్వు ఎట్లా అనుకుంటావు? డెమాన్ గాడు నీ ఫేవరెట్ డెమాన్ పవన్. ఓకే. సో నువ్వు అంటే నీకు నచ్చదు లేకపోతే డిస్గస్టింగ్ అనిపించింది, భయపడ్డా వాళ్ళని చూడంగానే అనిపించింది ఎవరు? నచ్చని వాళ్ళు ఫేవరెట్ అంటే దానికి ఆపోజిట్ వేసుకో ఇక ఎవరైనా. నచ్చకుండా అయితే ఎవరు లేరన్న. అంటే నేను అందరినీ ఫ్యామిలీ ఒక దాని లెక్కనే చూసిన అందరినీ. ఎందుకంటే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మాకు పెద్ద పండగ. డిస్గస్టింగ్, అరే వాళ్ళతో మాట్లాడాలన్నా భయం వేసేది, దూరంగా ఉంటే అంత బెటర్ అనిపించింది ఎవరితో. అంటే అనవసరమైన అయిపోయింది రా ఓట్లు ఇట్లా పడే, ఇప్పుడు నామినేట్ చేయరు చెప్పర్లేదు. లేదన్నా అట్లని కాదు, అనవసరంగా అవసరం లేని దాన్ని కూడా కావాలని క్రియేట్ చేసి మేము కనిపించాలి అనే ఒక దాంతో చేసే కొంతమంది ఉన్నారు. బట్ నేను అది డైరెక్ట్ చెప్పలేను, అది వాళ్ళకి తెలుస్తుంది. కావాలని చేస్తుండే నాకు అది చూసి. కాదురా లాస్ట్ లో నువ్వు బయటకు వచ్చినప్పుడు లేకుంటే ఉన్నప్పుడు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్ గా, ఏదో క్లిప్పింగ్ పే చేస్తారు, వాళ్ళు పక్కన కొట్టుకుంటా ఉంటారు, డెమాన్ రీతు కొట్టుకుంటా ఉంటారు, బాత్రూంలోకి వెళ్తావు, కూర్చుంటా వస్తావు, పక్కన రీతు ఇంకెవరో గొడవ పెట్టుకుంటా ఉంటారు, పోతావు, నీ పన్ను చేసుకొని వస్తావు. అక్కడ వాళ్ళు గొడవ పెట్టుకుంటూ తిన్నప్పుడు లంచ్ తీసుకొని. అంటే నిజంగా ఫస్ట్ ఎడిటర్ని మెచ్చుకోవాలి, ఏం ఎడిటింగ్ చేసిండు, ఎలా గ్రాప్ చేసిండు అనేది. నువ్వు చూసుకున్నావు నీ వీడియో నువ్వు తర్వాత. అయితే ఈ సిచ్యువేషన్ ఎక్కడ క్రియేట్ అయిందనంటే ఒక వీక్ లో నాగ్ సార్ అడుగుతారు, నాగ్ సార్కి వీళ్ళు ఎవరో కంప్లైంట్ ఇస్తారు దూరుతున్నాడని. వీడికి అసలు ఎలాంటి ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, మమ్మల్ని అందరినీ ఒక సెట్ ప్రాపర్టీ లెక్క చూస్తున్నాడు, అది ఇది అని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇచ్చారు సంథింగ్ నాగ్ సార్కి.
ఆ కంప్లైంట్ కాస్త వాళ్ళు ఏం చేసిర్రు, నన్ను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసిర్రు నెక్స్ట్ వీక్ నుంచి. నెక్స్ట్ ఓకే. వీక్ బిగ్ బాస్ మేనేజ్మెంట్. వాళ్ళు కొంచెం మంది ఉంటారు కదా, అవునవును. నన్ను బాగా ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారు. ఉమ్. ఈడేం చేస్తారు అసలు నిజంగా. నాకేమో అయ్యి ఎందుకురా వీళ్ళు అనవసరంగా ఎందుకు ఇదంతా పంచాయతీలు పెట్టుకుంటారు, సరేరా మీరు మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి అని చెప్పి వాళ్ళు అనవసరంగా కూడా పడుతుంటారు కదా. నేను చూస్తా ఉంటా సరే కానివ్వండి నాకు టైం పాస్ కాదు. నువ్వు చూసినావు వీడియో తర్వాత మా ఘోరం నవ్వుకున్నాను అమ్మతోడు. హౌస్ లో చూపించినట్టున్నారు కదా నీకు, చూపించారు. ఏమనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత? అంటే వాళ్ళు అన్నదానికి నిజంగానే ఆ టైంలో ప్రతి దాంట్లో దూరుతాడు సార్, అక్కడికి వచ్చి కూర్చుంటాడు సార్ అంటే తనుజ గారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటే ఎగ్జాక్ట్లీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోనగానే మళ్ళీ డిఫరెంట్ గా చూస్తూ లిక్కిస్తూ వెళ్ళిపోతా తన పట్ల. అంటే అదొక కామిక్ అద్భుతంగా పేరింది అది వీడియో. అవును. రైట్. అక్కడ నుంచి స్టార్ట్ అయిందన్న నాకు ఫ్యాన్ బేస్ పెరగడం కూడా. అవును. ఒక మనోడు సీరియస్ తీసుకోడు, పిచ్చి లైట్ అన్నట్టుగా ఏమన్నా కూడా మనోడు ఏది సీరియస్ తీసుకోడు, లైట్ గానే లైక్ ఏదన్నా అనుకొని వాడు అవతలోడు ఏమన్నా మాట్లాడుకొని లైక్ నా లైఫ్ స్టైల్ కూడా అంతే అన్న. నన్ను ఎవ్వడేమనుకున్నా ఎవ్వడేం తిట్టుకున్నా ఏం జరిగినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఫస్ట్ థింగ్ నా లైఫ్ స్టైల్. అట్లా అని చెప్పేసి నాకు ఇది అన్యాయం అనిపిస్తే మాత్రం నేను ఊరుకోను. నేను ఊరుకునే పక్కకి నా వెనక ఉన్న వాళ్ళు అసలు ఊరుకోరు. ఇదైతే ఉంది 100%. బట్ నేను స్పెషల్గా ఇంటర్వ్యూ అవ్వను ఎవరి విషయంలో కూడా. నా లైఫ్ స్టైలే అంతా నిజంగా జెన్యున్గా కూడా. నా ముందు ఎవడైనా కొట్టుకొని. బిగ్ బాస్ పోయి రాము రాథోడ్ ఎంత సంపాదించిండు? బిగ్ బాస్కి వెళ్ళి రాము రాథోడ్ ఎన్ని కోట్లు వచ్చినాయి, ఎన్ని విల్లాలు తీసుకున్నాడు? ఎందుకంటే నువ్వు ఒక సాంగ్ తోనే ప్రభాస్ ఇంటి పక్కన విల్లా తీసుకున్నాను ప్రచారం జరిగింది మీద, నీకు ఒక కారు కొన్నామని ప్రచారం జరిగింది. నీ ఇప్పుడు బిగ్ బాస్ కు పోయి వచ్చినావు అంటే ఇంకెన్ని సంపాదించుంటావు? ఇదే విషయం అన్న. అంటే నేను చాలా వరకు బాధపడ్డది ఈ విషయంలోనే, చాలా బాధపడ్డా. ఏమైపోతుందన్న అంటే బయట ఉన్నది లేనిది అన్నీ ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి. మరి దానికి చెక్ పెట్టి ఎంత సంపాదించిన ఇప్పటికైనా చెప్పి, లేకపోతే మళ్ళీ బిగ్ బాస్ కు పోయి వచ్చి రాము రాథోడ్ కొన్ని కోట్లు కొన్నారని చెప్పి మళ్ళీ జనాలు రాయగల ఇంటర్వ్యూ చూసిన తర్వాత? లేదన్న, ఇప్పుడు ఎవరిదైనా సరే, ఏ పెద్ద సెలబ్రిటీ అయినా సరే, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని గురించి బయట ఎవరికి చెప్పరు. ఇది 100% అయితే ఎవరికి చెప్పరు. బికాజ్ అది ఏమైపోతుంది అన్న అంటే, నాకైతే మంచి లైఫ్ ఉందన్న, మంచి దేవుని దయ వల్ల మంచి లైఫ్ ఉంది. దేవుని దయ వల్ల అనొచ్చా, లేదంటే మా తల్లిదండ్రుల దయ వల్ల అనొచ్చా, పక్కకు పెడితే నా లైఫ్ అయితే చాలా బాగుంది. బిగ్ బాస్ నుంచి తర్వాత ఏం వచ్చినాయి ఆపర్చునిటీస్? అంటే సినిమాలో ఆపర్చునిటీ వచ్చిందా? కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా సైన్ చేసి ఉంటాయి ఇప్పటి వరకు? అన్న ప్రాజెక్ట్స్ అయితే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మూవీ దాని గురించి అయితే చాలా వస్తున్నాయి అన్న. నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన ఫస్ట్ వీక్లోనే నేను బ్యాండ్ మేళం సాంగ్ వాడా. అది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈవెన్ కోనసారి డైరెక్ట్ చెప్పాడు. ఓన్లీ తిప్పుకుంటున్నావు అనే సాంగ్ వైరల్ అయిన తర్వాతనే ఆ మూవీకి వచ్చారు అందరూ. ఇదే చెప్పండి డైరెక్ట్. ఒక్కసారి మూవీ సాంగ్ ఆడొచ్చా? 100%. బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, బెల్లం చుట్టూ ఈగ లెక్క, మంచం చుట్టూ దోమ లెక్క, గుడి చుట్టూ భక్తుని లెక్క, బారు చుట్టూ తగుబోతు లెక్క, తిప్పుకుంటాన్నావు నన్నే నీ చుట్టూ తిప్పేసుకుంటాన్నావు, తిప్పుకుంటాన్నావు నన్నే నీ వెనక తిప్పేసుకుంటాన్నావు. అయితే నువ్వు మరి ఇంత స్పెషల్, నీకు తెలుసు ఎన్ని పాటలు పాడగలుగుతావు. నేను ఒక సిచ్యువేషన్లో అన్న నీతో మాట్లాడు కూడా, రాము నువ్వు పాడే పాటలకి నిజంగా లవ్ చేయనోడు చేయాలనిపిస్తుంది, లవ్ ఫెయిల్ కానోడు ఫెయిల్ కావాలి. నీ పాటలు వినాలి కదా మరి. అంతకుముందు సొమ్మ సెల్లిపోతున్నాయి సాంగ్లన్నీ కూడా ఇట్లా క్రియేట్ చేసినావు కదా మేము. బిగ్ బాస్ పోయిన తర్వాత నాకు మీ దగ్గర నుంచి సాంగ్స్ రాలేదు, ఇప్పుడు నేను ఇవ్వలేదు సాంగ్స్, పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదా? పాడలేకపోయినావా? హౌస్ లో ఇక్కడ కూడా పెద్దగా ఆ ఎంటర్టైన్మెంట్ జోన్, ఆ సాంగ్స్ కనబడలేదు నీ దగ్గర నుంచి. 100కి 100% నేను పాటలు పాడిన అందులో. అంటే అది అక్కడ రూల్ కాదు యాక్చువల్లీ. నేను పాడొద్దు, నేనని కాదు ఎవరైనా సరే. అక్కడ కొన్ని లేబుల్స్ ఉంటాయి కదా, సో దానివల్ల నేను పాడే పాటలన్నీ లేబుల్కి విరుద్ధంగా ఉన్నాయి. హిందీ పాటలు, నాకు ఎక్కువ హిందీ పాటలు అంటే చాలా ఇష్టం. నేను ఎంటర్టైన్ చేయాలంటే, నేను లైక్ నన్ను సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి, నేను పాటలు పాడుకోవాలంటే నేను మోస్ట్లీ నాకు ఎంటర్టైన్మెంట్ ఏముంది ఇంకా అక్కడ. ఎంటర్టైన్మెంట్ అంటే ఇమాన్యుల్ అన్న వీళ్ళు బాగా కామెడీ ఫన్స్ చేసుకుంటా అదంతా బాగుంది. నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటుండే దానివల్ల. లేదు అంటే డైవర్ట్ చేసుకుంటుండే మైండ్ని. సొంతంగా పాటలు పాడి కూడా చేసుకుంటుండే. అది వీక్లో 1 టైం మాత్రమే.
పాడితే అది వీకెండ్ శనివారం వస్తున్నప్పుడు అప్పుడు ఆఫ్ స్క్రీన్ ఓన్లీ గంట ప్రోగ్రామే ఉంటుంది. అప్పుడు 24 అవర్స్ ఉండదు. కాకపోతే నేను 24 అవర్స్లో నాకు పాటలు పిచ్చి కదా, ఎప్పుడు పాటలు పాడుతుండే. ఒక్కరు టెలికాస్ట్ కాలేదు, మేబీ అది రీజన్ అయి ఉంటుంది. ఒకటి టెలికాస్ట్ అయింది, అది నేను వాడింది. 24 అవర్స్లో టెలికాస్ట్ అయింది. ఓకే. ఏదో మాయా చేసావే నా ఛానల్ సాంగ్, నేను రాసుకున్న పాట. తనుజక్క కోసం పాడేది. నా కోసం ఏదైనా మంచి పాట పాడరంటే అది. తర్వాత చిలిపిగా చూస్తావలా పెనవేస్తావిలా, ఇవి మేము జస్ట్ వంట చేసుకుంటున్నప్పుడు టైం పాస్ కానప్పుడు అట్లా పాట చాలా పాడినా, చాలా చాలా. ఇంకా టచ్ లో ఉన్నారా టీం మొత్తం? అంటే గత సీజన్ లో వాళ్ళందరూ గెట్ టుగెదర్ అని పెట్టి వాళ్ళతో ఈవెంట్స్ పెట్టుకొని జరుగుతుంది కదా. గెట్ టుగెదర్స్ ఇంకా పెట్టలేదన్న. మీకు టచ్ లో ఉన్నారు, మంచిగా అంత ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకా ఈ షోస్ ఉన్నాయి కదా లైక్ చెప్పొచ్చా, పర్లేదు, ఆదివారం పరివారం షోస్, కొన్ని షోస్ ఉన్నాయి కదా. సో వాటిలో మేము అందరం అటెండ్ అవుతాం, కలుస్తాం. ఒక గ్రూప్ ఉందా ఇప్పుడు మీకు? ఇంకా గ్రూప్ ఉంది, బట్ కొంచెం అందరు బిజీ ఉన్నారు. బిజీ మీన్స్ కొంచెం ఎవరెవరి పనులలో వాళ్ళు ఉన్నారు. ఓకే. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఆ గ్రూప్ కలిసే ఉంది. ఎస్. దీంట్లో థికెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బయట ఆఫ్ స్క్రీన్ మంచి ఫ్రెండ్ ఎవరు నీకు? ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు డెమాన్ పవన్, రీతు, భరణి అన్న, తనూజ్ అక్క, మన కళ్యాణ్ నిన్ననే మెసేజ్ చేసాడు. తర్వాత ఇమాన్యుల్ అన్న, ఆల్మోస్ట్ ఒక దీనిలో మళ్ళీ మన గౌరవ్, ఇంకెవరున్నారు? నీ ఆడియో, నీ మూవీ ఏమంటారు, సాంగ్ ఫంక్షన్ కూడా వచ్చినట్టున్నారు అంతా. ఓకే, అందరూ వచ్చారు, చాలా సపోర్టివ్ ఉన్నారు. ఓకే. ఎనీహౌ కంగ్రాట్స్ రాము, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మంచి మంచి ప్రాజెక్ట్స్ తో రావాలి, నిన్ను ప్రేమించే వాళ్ళు, నేను అభిమానించే వాళ్ళు ఇంక ఈ రకంగానే ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బ్రదర్ గాను, ఒక వెల్ విషర్ గాను నేను కూడా ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఈ విషయంలో. థ్యాంక్ యూ రాము. సో ఇది రాము రాథోడ్తో స్పెషల్ ఆర్టీవీ పాడ్కాస్ట్. చూస్తుండండి ఆర్టీవీ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ.